ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూల ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా భూముల రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ ఇలాంటి వాటిలో పెట్టేటటువంటి ఎటువంటి పెట్టుబడులైనా సరే చాలా వృద్ధవుతున్నాయి కాబట్టి చక్కగా మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు మంచి ప్రదేశాల్లో చేయొచ్చు. లేదా మంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. లేదా సరైన డాక్యుమెంట్సు, సరైనటువంటి ప్రూఫ్స్ ఉంటే మాత్రమే అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తప్ప ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చినట్లయితే నష్టపోతారు. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు, రాతకోతల యందు, సంతకాల యందు, అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు లేదా రిజిస్ట్రేషన్లు చేసుకునేటటువంటి సమయాలు, ఇలాంటి సమయాల్లో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు కనపడుతోంది. అయితే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా మంచివి రాబోతున్నాయి. మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు దాన్ని ఎలా ఒడిసి పట్టుకుంటారా? ఎలా ప్రయత్నం చేస్తారా? ఇంటర్వ్యూలో ఎంత ధైర్యంగా పాల్గొంటారా? ఎంత దైవభక్తి మీరు చేకూర్చుకుంటారా అనే దాన్ని బట్టి మీకు వచ్చే ఉద్యోగం ఆధారపడి ఉంది. ముఖ్యంగా విదేశాలు ఉండే వారు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి కాన్సంట్రేషన్ చేయండి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ ఇవన్నీ మీకు చాలా బాగా కలిసి వస్తాయి.